ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమ గలవాడు. ఎవరైతే తన మాటకు విధేయులై ఉంటారో వారిని దేవుడు 1000 తరాల వరకు కరుణిస్తానని లేఖనాల్లో చెప్పటం మనం చూస్తాం. ప్రజలు దేవుని మాటను తృణీకరించక ఆయన మాటకు విధేయత చూపించి వాటి ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. అయితే ఆయన మాట ప్రకారం నడుచుకునే వారి ఎడల ఆయన కృప చూపే దేవుడుగా ఆయనను చూస్తాం. మరియు ఆయన న్యాయవంతుడు కూడా. కాబట్టి వాక్యం వింటున్న నీవు దేవుని కొరకు ప్రత్యేకించుకుని జీవిస్తే, దేవునికి నీవు సంపూర్ణమైన విధేయతను చూపిస్తే ఆయన నీకు సకల ఆశీర్వాదాలు ఇస్తారు. దేవుని మాట ప్రకారం నీవు జీవిస్తే ఆయన నిన్ను అభివృద్ధిపరుస్తాడు. దేవుని మాట ప్రకారం నీవు జీవిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని మాట ప్రకారం నీవు జీవిస్తే ఆయన నిన్ను ఆరోగ్యవంతునిగా చేస్తాడు. దేవుని మాట ప్రకారం జీవించిన యోబు జీవితాన్ని మనం చూస్తే తనకి అభివృద్ధి ఉన్నప్పుడు దేవుని మాట ప్రకారం జీవించాడు. అలాగే తన జీవితంలో తనకు శ్రమ కలిగినప్పుడు కృంగిపోక, పారిపోక, నిందించక, తిరుగుబాటు చేయక దేవుని మాట ప్రకారం తాను చేసినప్పుడు దేవుడు అతని జీవితంలో మరలా తిరిగి ఆశీర్వాదం ఇచ్చారు. అలాగే యోబుకి ఆశీర్వాదం, ఆరోగ్యం, అలాగే రెండింతల ఆశీర్వాదం ఇచ్చారు. అట్టి రీతిగా జీవించడానికి, ఆ రీతిగా ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు మన ఎడల కృపచూపునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర ప్రార్థన చేయటానికి, దానికంటే ముందుగా మీ లేఖనాన్ని మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి నాకు సహాయం చేశారు, మాకు సహాయం చేశారు. మేము మీ మాటకి విధేయులమై మీ కృపను, మీ ఆశీర్వాదాన్ని పొందుకునే బాధ్యత మీ పిల్లలందరికీ దయచేయమని, వీరికి కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాల్ని, పశువులను దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భము, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, వీరికున్న అవసరతలన్నిటియూ మీ కృపలో, మీ మహిమైశ్వర్యంలో తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.